జై వాసవి, జై జై వాసవి. నేను వాసవిదేవి చరిత్ర గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. కొన్ని విషయాలు చెప్పుచున్నాను. ముందుగా వాసవిదేవి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ఆర్యవైశ్యుల ఇలవేల్పు అయిన ఈమె వైశాఖ శుద్ధ దశమి నాడు పార్వతీదేవి అంశముతో జన్మించినది. కుసుమశ్రేష్ఠి దంపతులకు పెనుగొండలో జన్మించినది. ఈమె కృతయుగములో రేణుకాదేవి, త్రేతాయుగములో జానకీదేవి, ద్వాపరయుగమున ద్రౌపదీదేవి, కలియుగములో కన్యకా పరమేశ్వరి దేవిగా జన్మించినది. పుట్టినప్పుడే ఆమెకు చేతులకు కంకణములు, శిరములో చింతామణి, ఆదరములకు శ్రీవత్సవముతో జన్మించినది. భుజములకు భుజకీర్తులతోనూ జన్మించినది. అది చూసిన అందరూ ఈమె దైవస్వరూపమని తలచినారు. భాస్కరుడు అనే గురువు వద్ద చదువుకున్నది. ఈమె సంగీతము, విలువిద్యను అన్నిటి అందులోనూ ప్రావీణ్యము పొందినది. 4 వేదములు అన్నీ నేర్చుకున్నది. ఇలా పెరిగి పెద్దదయ్యి రూపలావణ్యములతో విరాజిల్లుచున్నది. చాలా అందముగాను ఉండెను. అప్పుడు రాజమహేంద్రవరము అంటే రాజమండ్రిను పరిపాలించుచున్న విష్ణువర్ధన రాజు దిగ్విజయ యాత్రకు పెనుగొండ వచ్చెను. ఈ రాజు ఎవరంటే పాండవులకు మనుమడు. అప్పుడు ఈమె అందచందాలను చూసి ఈమెను మోహించి పెళ్లి చేసుకుంటానని కోరాడు. కన్యకను ఇవ్వమని రాయబారము పంపించాడు. అప్పుడు వారితో మా కన్య దైవస్వరూపమని దైవస్వరూపముతో పుట్టినదని, దేవితో సమానమని, ఆమెను చేసుకుంటే మంచిది కాదని చాలా నచ్చ చెప్పారు. నేను ఇలాంటి అందగెత్తెను ముల్లోకాలలోనూ చూడలేదు. నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని పట్టుబట్టాడు. ఇవ్వనిచో యుద్ధము చేస్తానని అన్నాడు. అప్పుడు వైశ్యులందరూ వాసవితో ఆలోచించుకొని వాసవితో సహా అగ్నిగుండములకు దూకుటకు నిశ్చయించుకున్నారు. అలా 102 గోత్రముల వారు అగ్నిగుండములో దూకారు. అప్పుడు కన్యక విశ్వరూపము అందరికీ చూపించింది. రాజును శాపమిచ్చి అగ్నిలో వేదమంత్రములతో దూకెను. పార్వతీ అంశముతో ఉండుటచే ఈశ్వరుడు అర్ధనారీశ్వరము ఇచ్చి తనలో కలుపుకున్నాడు. రాజు తల పగిలి చనిపోతాడు. అప్పటి నుండి వాసవీదేవి ఆర్యవైశ్యులకు ఇలవేల్పోయినది. వైశ్యులందరూ వాసవీదేవిని కొలుచుకుంటారు. ఈ వాసవీ చరిత్రమును విన్నవారికి, చదివిన వారికి ధన్యము, కొలిచిన వారికి పుణ్యము. ఇది నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పుతున్నాను. వాసవీదేవి చరిత్ర ఇది.